మన బాధాకరమైన పరిస్థితులలో ఆయన మృదువైన స్వరమును తప్పక వినవలెను. పెద్ద తుఫాను వలన దోణిలో ఉన్న శిష్యులు మునిగిపోతాము అని భయపడినప్పుడు యేసు వారి యొద్దకు నీటిపై నడుచుకుంటూ వస్తూ వారిని సమీపించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని చెప్పెను. ఆ సమయములో వెంటనే గాలి అణిగెను. ఈరోజు మన జీవితాలలో మనలను భయపెట్టు ఎటువంటి తుఫానునైనను ఆయన యొక్క మృదువైన స్వరము నిమ్మళపరచగలదు. ఆయన ఎప్పటికీ మారనివాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనము ఎంత సత్యమో కదా. మనము ఇతరుల పగను, వ్యతిరేకతను ఎదుర్కొనుచున్నామా? అయితే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. మనము సరి అయిన మార్గములో ఉన్నాము అనుటకు గుర్తు మనం మన స్నేహితులు మరియు బంధువుల నుండి వ్యతిరేకతను, తిరస్కారమును ఎదుర్కొనుటయే. ఆ మార్గములో మనము యేసును కూడా కలుసుకుంటాము. ఆయన శత్రువుల ద్వారా శ్రమ పెట్టబడినప్పటికీ తనపై తాను జాలిపడకుండా, ఇతరులను నిందించకుండా మేలుతో కీడును జయించెను. ఆయనను ఎవరైతే నిందించారో వారిని క్షమించెను మరియు ఆశీర్వదించెను. తన తండ్రి యొక్క మృదువైన స్వరం వింటూ యేసు తన తండ్రికి అప్పగించుకొనెను. మనము చేస్తున్న వాటన్నిటినీ చూసి మన తండ్రి ఒకానొక రోజు న్యాయము తీరుస్తాడు. ఆయన తీర్పులో ఎటువంటి పక్షపాతము ఉండదు. ఎందుకంటే ప్రతి పరిస్థితిలోని నిజము ఆయనకు తెలుసు. యేసు చేసినట్లుగా మనము కూడా తండ్రికి అప్పగించుకొని ఆయన మెల్లని స్వరమును విన్నట్లయితే మనము కూడా మన మీద మనము జాలిపడే స్థితిని జయించి ఆయన శ్రమలలో ఐక్యపరచబడి ఆనందించవచ్చు. ఈ విధముగా మనం చేసినట్లయితే ప్రతి దుర్మార్గమును, నేరారోపణలను, మన మీద ఇతరుల అంచనాలను, మనలను మనము రక్షించుకొనుటను, మనలను మనము సమర్థించుకొనుటను, మన మీద మనము జాలిపడుటను మనము జయించవచ్చు. ఈ విధముగా ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మా జీవితములో ఎదుర్కొనే గొప్ప తుఫానులలో, తిరస్కారములలో మాకు మీ మృదువైన స్వరమును వినుటకు మాకు సహాయము చేయండి తండ్రి అని ప్రార్థించుదాము. చివరిగా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.